ఎన్నైనా చెప్పండి, ఎండలను భరించడం చాలా కష్టం. మొన్నటి వరకు మనం మలమలా మాడిపోయాం. ఉత్తరాదిలో ఇంకా ఎండలు దంచి కొడుతున్నాయంట. మన దగ్గరే కాదు, అమెరికాలోనూ సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. కాలిఫోర్నియాలో మునిపెన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మాత్రం టెంపరేచర్కే అల్లాడిపోతుంటే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చోట జనాలు ఎలా ఉంటారో కదూ. పాపం అక్కడ జీవజాలం ఎలా బతుకుతుందో ఏమో. ఇప్పుడు కాలిఫోర్నియా గురించి చెప్పుకున్నాం కదా, అదే కాలిఫోర్నియాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఒకటి ఉంది. కాలిఫోర్నియాకు తూర్పున ఓ ప్రదేశమే డెత్ వ్యాలీ, అచ్చ తెలుగులో మరణ లోయ. అక్కడ మహావేడి, తట్టుకోలేనంత వేడి. అక్కడంతా ఎడారే, పచ్చడి చెట్టు ఒక్కటి కూడా కనిపించదు. చుట్టూ కొండలు, మధ్యలో లోయ. ఆ లోయను దాటే ప్రయత్నంలో కొందరు చనిపోయారట్టు కూడా. అందుకే దీన్ని మృత్యులోయ అంటారు. అక్కడ జనాలు ఉండరా అంటే ఉంటారు, కాకపోతే కొద్ది మంది మాత్రమే ఉంటారు. స్థిర నివాసం ఉన్నవారు తక్కువే అయినా అంత వేడిలోనూ అక్కడున్న కొండలు కోణలను చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఎందుకు అంటే మలమల మార్చే ఎండ ఎలా ఉంటుందో చూద్దామని అంట. అంత భయంకరమైన ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో తెలుసుకుందామని అంట. ఇదేం పిచ్చి అని అనుకోకండి, ఎవరి పిచ్చి వారికి ఆనందం కదా. 1913 జూలై 10వ తేదీన వేసవిలో ఇక్కడ 56.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంట. అక్కడ సగటు ఉష్ణోగ్రత 47 డిగ్రీలు. దీన్ని బట్టి అక్కడ ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. లిబియాలోని అజిజియా ప్రాంతంలో కూడా ఎండలు మండిపోతూ ఉంటాయి. 1922లో ఇక్కడ ఏకంగా 58 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంట. అయితే వాతావరణ నిపుణులు మాత్రం ఇది నిజమై ఉండదు అంటున్నారు. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రతను నమోదు చేసిన అతనికి అంతగా అనుభవం లేదంట. అంచేత ఈ ఫిగర్ తప్పు అయి ఉంటుంది అని శాస్త్రవేత్తలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. 2020 ఆగస్టు 16, 2021 జూలై 9, 2023 జూన్ 16వ తేదీలలో 130 డిగ్రీల ఫారెన్హీట్ నమోదైంది. అంటే 54.44 డిగ్రీల సెల్సియస్ అన్నమాట. ఇక్కడి ఫర్నేస్ క్రీక్లోని అత్యాధునిక సెన్సార్లు వీటిని గుర్తించాయి. ఇక్కడ మండు వేసవిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం సర్వసాధారణం. భరించలేనంతగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఇక్కడికి రావద్దని అక్కడ నేషనల్ పార్క్ యాజమాన్యం నెత్తి నోరు కొట్టుకొని బాదుకొని చెబుతున్నా ఎవ్వరూ వినిపించుకోవటం లేదు. మొన్నే ఓ బైక్ రైడర్ వేడికి తట్టుకోలేక చనిపోయాడు. ఇది తెలుసు కూడా టూరిస్టులు అక్కడికి క్యూ కడుతున్నారు. డెత్ వ్యాలీలో ఏడాదిలో 147 రోజులు సగటున 100 డిగ్రీల ఫారెన్హీట్ నమోదవుతుంది. ఇది కూడా ఏప్రిల్ 14 నుంచి అక్టోబర్ 12 లోపు. ఏటా 92 రోజులు అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 80 డిగ్రీల ఫారెన్హీట్ నమోదవుతుంది. ఏటా 23 రోజులు సగటు 120 డిగ్రీల వేడి ఉంటుంది. ఇక్కడ 32 రోజులు అత్యల్ప ఉష్ణోగ్రత 90 డిగ్రీల పైమాటే. 1972 జూలై 5వ తేదీన ఇక్కడ నేలపై 201 డిగ్రీల ఫారెన్హీట్ వేడి నమోదైంది. అంటే 94 డిగ్రీల సెల్సియస్. నీరు మరిగే వేడి కన్నా ఓ 6 డిగ్రీలు తక్కువే. అదే రోజు వాతావరణ ఉష్ణోగ్రత 128 డిగ్రీల ఫారెన్హీట్. 1929, 1953 సంవత్సరాల్లో చుక్క వర్షం పడలేదు. 1931, 34 మధ్యలో 40 నెలల్లో కేవలం అంగుళం వర్షపాతం కంటే తక్కువే నమోదైంది. భరించలేనంత ఎండలకే కాదు, మెరుపు వరదలకు కూడా డెత్ వ్యాలీ ప్రసిద్ధం. 2 ఏళ్ల కిందట ఆగస్టులో వచ్చిన వరదలు విధ్వంసం సృష్టించాయి. 2015లోనూ భయంకరమైన వరదలు సంభవించాయి. ఇక్కడ త్వరలోనే ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.